క్యాతన్పల్లిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ని అరెస్ట్ చేశారు. రామకృష్ణాపురం ఆసుపత్రికి బాల్క సుమన్ ని తరలించారు. వైద్య పరీక్షల తర్వాత జడ్జి నివాసానికి తీసుకెళ్లనున్నారు బాల్క సుమన్ ని. ఇక మంత్రి వివేక్ కాన్వాయ్ పై రాళ్ల దాడి కేసులో సుమన్ ని అరెస్ట్ చేశారు. అయితే బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. బాల్క సుమన్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బాల్క సుమన్ అరెస్ట్ తో క్యాతన్పల్లిలో హై అలర్ట్ నెలకొంది. బాల్క సుమన్ ఇంటి దగ్గర కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రామకృష్ణాపురం పిఎస్ లో 6 సెక్షన్ల కింద కేసు నమోదైంది. A1 గా బాల్క సుమన్, A2 గా మూల రాజిరెడ్డి. రామకృష్ణాపురం ఆసుపత్రికి బాల్క సుమన్ ని తరలించారు. వైద్య పరీక్షల తర్వాత జడ్జి నివాసానికి బాల్క సుమన్ ను తరలించనున్నారు. క్యాతన్పల్లి మున్సిపల్ పీఠం కోసం బీఆర్ఎస్ కాంగ్రెస్ ఢీ అంటే ఢీ అంటున్నాయి. మొత్తం 22 ఓట్లున్న మున్సిపాలిటీలో బీఆర్ఎస్ 10, ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న సిపిఐకి 4, కాంగ్రెస్ 7, ఇండిపెండెంట్ 1 స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. 2 ఎక్స్ అఫీషియో ఇండిపెండెంట్ మద్దతుతో కాంగ్రెస్ బలం 10కి చేరింది. మంత్రి వివేక్ కు తోడుగా క్యాతన్పల్లి కోసం రంగంలోకి దిగారు మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ. మరోవైపు తమకు సిపిఐతో కలిసి 14 కౌన్సిలర్లున్నారు కాబట్టి మున్సిపాలిటీ తమదేనంటోంది బీఆర్ఎస్. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు నిర్వహించాలని పట్టుబడుతోంది. అయితే 2 రోజులుగా ఎన్నిక వాయిదా పడుతూ ఉండడంతో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆధ్వర్యంలో ఆందోళనలకు దిగారు బీఆర్ఎస్ శ్రేణులు. ఈ ఆందోళనతో క్యాతన్పల్లి అట్టుడుగుతోంది. మరోవైపు నిన్నటి రాళ్ల దాడి కేసులోనూ అరెస్ట్ల పర్వం కొనసాగుతోంది. A4 దోమకొండ అనిల్ ను ఇప్పటికే అరెస్ట్ చేసిన పోలీసులు బాల్క సుమన్ ను అదుపులోకి తీసుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. క్యాతన్పల్లిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ శ్రేణులు నినాదాలతో హోరెత్తిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ని అరెస్ట్ చేశారు పోలీసులు. రామకృష్ణాపురం ఆసుపత్రికి బాల్క సుమన్ ని తరలించారు. వైద్య పరీక్షల తర్వాత జడ్జి నివాసానికి బాల్క సుమన్ ను తరలించనున్నారు. మంత్రి వివేక్ కాన్వాయ్ పై రాళ్ల దాడి కేసులో సుమన్ ని అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నారు. బీఆర్ఎస్ శ్రేణులపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. బాల్క సుమన్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బాల్క సుమన్ అరెస్ట్ తో క్యాతన్పల్లిలో హై అలర్ట్ నెలకొంది. బాల్క సుమన్ ఇంటి దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. రామకృష్ణాపురం పిఎస్ లో 6 సెక్షన్ల కింద కేసు నమోదైంది. A1 గా బాల్క సుమన్, A2 గా మూల రాజిరెడ్డిని నమోదు చేశారు. రామకృష్ణాపురం ఆసుపత్రికి ప్రస్తుతం బాల్క సుమన్ ని తరలించారు. వైద్య పరీక్షల తర్వాత జడ్జి నివాసానికి బాల్క సుమన్ ను తరలించబోతున్నారు. క్యాతన్పల్లి మున్సిపల్ పీఠం కోసం బీఆర్ఎస్ కాంగ్రెస్ ఢీ అంటే ఢీ అంటున్నాయి. మొత్తం 22 ఓట్లున్నాయి ఈ మున్సిపాలిటీలో. బీఆర్ఎస్ 10, ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న సిపిఐకి 4, కాంగ్రెస్ 7, ఇండిపెండెంట్ 1 స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. 2 ఎక్స్ అఫీషియో ఇండిపెండెంట్ మద్దతుతో కాంగ్రెస్ బలం మొత్తానికి 10కి చేరింది. మంత్రి వివేక్ కు తోడుగా క్యాతన్పల్లి కోసం రంగంలోకి దిగారు మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ. మరోవైపు తమకు సిపిఐతో కలిసి 14 కౌన్సిలర్లున్నారు కాబట్టి మున్సిపాలిటీ తమదేనంటోంది బీఆర్ఎస్. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు నిర్వహించాలని పట్టుబడుతోంది. అయితే 2 రోజులుగా ఎన్నిక వాయిదా పడుతూ వస్తూ ఉండడంతో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు బీఆర్ఎస్ శ్రేణులు. ఈ ఆందోళనతో క్యాతన్పల్లి అట్టుడుకుతోంది. మరోవైపు నిన్నటి రాళ్ల దాడి కేసులోనూ అరెస్ట్ల పర్వం కొనసాగుతోంది. A4 దోమకొండ అనిల్ ను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు బాల్క సుమన్ ను కూడా అదుపులోకి తీసుకోవడంతో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది క్యాతన్పల్లిలో. మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ లైవ్ ద్వారా అందిస్తారు. నరేష్, బాల్క సుమన్ అరెస్ట్ తో ప్రస్తుతం క్యాతన్పల్లిలో సిచ్యువేషన్ ఎలా ఉంది? ఏ కేసులో బాల్క సుమన్ పై పెట్టారు?
మంచిర్యాల జిల్లాలోని కేతన్పల్లి మున్సిపాలిటీ ఇప్పుడు అట్టుడుకుతుంది. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టుతో ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం క్రియేట్ అయింది. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ముందస్తుగానే ప్రకటించాడు, తనను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైంది. లేనిపోని కేసులు పెట్టి 189, 190, 191, 192 ఈ క్లాస్ సెక్షన్లకు అన్ని నమోదు చేశారు. ఇందులో హత్యాయత్నంకు సంబంధించిన కేసులు కూడా నమోదు చేసినట్టుగా చెప్తున్నారు. ఈ కేసుల్లోనే 6 సెక్షన్ల కింద నమోదైన కేసుల్లో దాదాపుగా 26 మంది మీద కేసు నమోదు చేశారు. ఆ 26 మందిలో A1గా ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను ప్రస్తుతం అరెస్ట్ చేశారు. అరెస్ట్ ఘటన అంతా ఒక సినిమాటిక్గా జరిగింది. పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి దాదాపు 350 మందికి పైగా పోలీసులు మోహరించి తలుపులు బద్దకొట్టి లోపలికి వెళ్ళి బాల్క సుమన్ను అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. అరెస్ట్ చేసే ముందు కార్యకర్తలు అడ్డుకున్నారు. అరెస్ట్ చేసి తీసుకువెళ్లే ముందు కూడా కార్యకర్తలు అడ్డుకున్న పరిస్థితి. కార్యకర్తలు అడ్డుకున్న సమయంలో లాఠీ చార్జ్ కూడా పోలీసులు చేశారు. ఎక్కడికక్కడ ఆందోళనకారులను బీఆర్ఎస్ కార్యకర్తలను చెదరగొట్టి బాల్క సుమన్ను అరెస్ట్ చేసి ప్రస్తుతం అయితే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒక క్లారిటీ లేకుండా సస్పెన్స్ క్రియేట్ చేసే విధంగా కార్యకర్తలు వెంబడిస్తున్న ఆ వాహనాన్ని వెంబడిస్తున్న క్రమంలో చాకచక్యంగా తప్పించుకునే విధంగా ముందుకు తీసుకువెళ్లారు. పోలీసులు వ్యూహాత్మకంగా ఆలోచించి మొదట రామకృష్ణాపూర్, ఆ తర్వాత మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య చికిత్సల అనంతరం మంచిర్యాల జడ్జి ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ కేసుల్లో నమోదైన కేసుల్లో ఏదైతే రాళ్ల దాడి జరిగిందో నిన్న మున్సిపాలిటీకి సంబంధించిన ఎన్నిక నేపథ్యంలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో కేతన్పల్లి మున్సిపాలిటీకి వెళ్తున్న మంత్రి కాన్వాయ్ వెహికల్ మీద రాళ్ల దాడి జరిగింది. అదే ఘటనలో రాకేష్ అనే కానిస్టేబుల్కు గాయాలయ్యాయి. పరిస్థితి విషమించడంతో ప్రస్తుతం హైదరాబాద్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అదే ఘటనలో బీఆర్ఎస్ కార్యకర్తలకు కూడా గాయాలయ్యంటూ ఇటు బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నాయి. ఇదొక దారుణమైన చర్య. కుట్రపూరితంగా బీఆర్ఎస్ను అనగదొక్కే విధంగా బలమున్న బీఆర్ఎస్ను చైర్మన్, వైస్ చైర్మన్ పీఠం కైవసం చేసుకోకుండా, కేతన్పల్లి పీఠాన్ని కైవసం చేసుకోకుండా మంత్రి వివేక్ ఆడుతున్న నాటకం అంటూ బీఆర్ఎస్ శ్రేణులు అయితే చెప్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కూడా అరెస్ట్ కంటే ముందే ప్రెస్ మీట్ నిర్వహించిన సమయంలో కూడా అదే చెప్పారు. తనను మరికొద్ది సేపట్లో అరెస్ట్ చేయబోతున్నారు. అరెస్ట్ చేసినా కూడా నేను వెనుకంజ వేయను అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా కేతన్పల్లికి సంబంధించిన ఎన్నిక, మున్సిపాలిటీ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు 2 ప్రధాన పార్టీల మధ్య జరుగుతున్న రాజకీయ చదరంగంలో ఆడుతున్న డ్రామాగానే అంతా చూస్తున్నారు. ప్రస్తుతం అయితే ఒక హైటెన్షన్ వాతావరణం కంటిన్యూ అవుతుంది. బాల్క సుమన్ ఎక్కడికి తరలించబోతున్నారు? వైద్య పరీక్షల అనంతరం జడ్జి ముందు ప్రవేశపెట్టిన తర్వాత సీన్ ఎలా మారబోతుంది? ఏదైతే రిమాండ్కు తరలిస్తారా? ప్రస్తుతం ఎలాంటి సిచ్యువేషన్ ఉందన్నది క్లారిటీ రావాల్సి ఉంది. ఒక హైటెన్షన్ అయితే కంటిన్యూ అవుతుంది. మరో గంటలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. లోపలికి వెళ్ళి తలుపులు బద్దలు కొట్టుకొని బాల్క సుమన్ అయితే అరెస్ట్ చేశారు. బాల్క సుమన్ కంటే ఉదయం 11 గంటల సమయంలో 4 గంటల ముందు మూలారాజిరెడ్డి అనే రేటుగా ఉన్న మాజీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన మాజీ వైస్ జడ్పీ చైర్మన్ అతన్ని కూడా అరెస్ట్ చేశారు. ఇందులో కీరోలుగా ఉన్న మాజీ మూలారాజిరెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. A4గా ఉన్న అనిల్ అనే బీఆర్ఎస్ కార్యకర్తను అరెస్ట్ చేశారు. మరో 22 మందిని ప్రస్తుతం అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు బయటకు వచ్చిన తర్వాత లాఠీ చార్జ్ కూడా జరిగింది. ఆ లాఠీ చార్జుల్లో ఏదైతే కుర్చీలు పోలీసుల మీదకి దాడి యత్నంలో అడ్డుకునేందుకు కుర్చీలు పోలీసుల మీద విసిరారు. ఒక రణరంగంగా కేతన్పల్లి వాతావరణం అయితే కనిపించింది. ప్రస్తుతం నా వెనుక ప్రాంతంలో ఉన్న ఈ ప్రాంతం ఒక అరగంటకు ముందు రణరంగంగా, ఒక ఉద్రిక్త వాతావరణంగా, ఒక యుద్ధ వాతావరణం తలపించే విధంగా కనిపించింది. ప్రస్తుతము ఇక్కడ నుంచి వాతావరణం అంతా మంచిర్యాల జిల్లా కేంద్రానికి షిఫ్ట్ అయింది. అక్కడ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకుంటున్నారు. మా బాల్క సుమన్ను తరలించే వాహనాలను అడ్డుకుంటున్నారు. మా ప్రభుత్వ ఆసుపత్రి నుంచి జడ్జి ముందుకు ప్రవేశపెట్టేందుకు వెళ్తున్న వాహనాలను కూడా అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. జిల్లా కేంద్రంలో మరింత మంది బీఆర్ఎస్ కార్యకర్తలు మోహరించే అవకాశం ఉంది. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా శాంతియుత భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. ఇలాంటి సిచ్యువేషన్ ఉండబోతుంది. టెన్షన్గా వాతావరణం అయితే కనిపిస్తుంది. మినిట్ టు మినిట్ ఇబ్బందికరంగానే మారుతుంది. దీన్ని ఎట్లా కంట్రోల్ చేస్తారో చూడాల్సింది. పోలీసులు అయితే సమాయత్తమయ్యారు. 3 అంచెల భద్రత నడుమ బాల్క సుమన్ అయితే తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎస్ నరేష్. కేతన్పల్లిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. బాల్క సుమన్ ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా బీఆర్ఎస్ శ్రేణులు భారీగా అక్కడికి చేరుకొని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు లాఠీ చార్జ్ చేసి బాల్క సుమన్ ని అక్కడ తరలించాల్సి వచ్చింది. ఏకంగా డోర్ ఇరగొట్టుకొని మరీ పోలీసులు లోపలికి వెళ్లి బాల్క సుమన్ ని ఇలా అరెస్ట్ చేయాల్సి వచ్చింది. బాల్క సుమన్ ని అరెస్ట్ చేస్తున్న దృశ్యాలను TV9 స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాము. భారీగా బీఆర్ఎస్ శ్రేణులు అప్పటికే అక్కడికి చేరుకోవడంతో
చాలా కష్టపడాల్సి వచ్చింది పోలీసులు. అలానే బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేయగా లాఠీ చార్జ్ చేసి మరీ బాల్క సుమన్ని అరెస్ట్ చేశారు పోలీసులు.